నార్త్ అమెరికా 32 లక్షలకే MBBS ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న డిగ్రీ. సంవత్సరాల నుంచి తిరుపతిలో యాదవ్ వీధి వినాయకుడు పర్యావరణకి ఎకో ఫ్రెండ్లీ విధంగా కొనసాగుతుంది. దీనికంత ప్రధాన కారణం ఎవరంటే మా స్పాన్సర్సే. వాళ్ళు లేకపోతే మేము ఇంత ఎత్తుగా మేము చేయలేము. యాక్చువల్ గా ప్రతి సంవత్సరం ఏమ్రా అంటే ఫస్ట్ టైం వచ్చి కూరగాయలతో పెట్టాం, రెండో సంవత్సరం ఏమ్రా అంటే కరెన్సీతో పెట్టినాం, మూడో సంవత్సరం ఏమ్రా అంటే టెంకాయలతో పెట్టినాం, నాలుగో సంవత్సరం అట్లా కంటిన్యూగా కలశంతో పెట్టినాం. ఇంతకుముందు సంవత్సరం, ఈ సంవత్సరం వచ్చి కామాక్షి అమ్మవారి దీపాలతో పెట్టాం. 4500 దీపాలతో పెట్టాం. గత దగ్గర ఒక 10 లక్షల పైన ఖర్చు అయింది. ఇలా మేము చేసుకుని పోవడానికి కారణం ఏమిరా అంటే పర్యావరణకి ఫ్రెండ్లీగా మేము ఎకో ఫ్రెండ్లీ విధంగా మేము వెళ్ళాలని వెళ్తున్నాం. ఆ భారతదేశంలో కాకుండా ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కడా లేని విధంగా మన తిరుపతిలో యాదవ్ వీధి వినాయకుడికి అంత ఫేమస్. ఎక్కడెక్కడి నుంచో జిల్లాలు ఎక్కడ ఏపీలో జిల్లాల్లో హైదరాబాద్, తెలంగాణ అటు సైడ్ నుంచి కూడా వచ్చి చూసేసి వెళ్తున్నారు ప్రతి సంవత్సరం. థ్యాంక్ యూ. తిరుపతి నందు యాదవ్ వీధి నందు గత 40 సంవత్సరాలుగా ఇక్కడ విగ్రహ ప్రదర్శన జరుగుతుంది. లాస్ట్ 10 years నుంచి ఎకో ఫ్రెండ్లీగా పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఎకో ఫ్రెండ్లీ గణేష్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈసారి 2020 సంవత్సరంలో కామాక్షి అమ్మ దీపాలతో సుమారు 4500 దీపాలతో ఈసారి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కామాక్షి అమ్మ దీపాలని సుమారు ఒక 2000 దీపాలు మాత్రం 516 రూపాయల కింద వసూలు చేసి ఆ వచ్చిన డబ్బులను కూడా వృద్ధ ఆశ్రమాలకు కానీ చారిటబుల్ ట్రస్టులకు కానీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా లాస్ట్ టైం కూడా ఈ విధంగా చేసాం, అష్టలక్ష్మి కలశాలతో చేసాం. లాస్ట్ టైం కూడా డబ్బులు కలెక్ట్ చేసి అనాథానికి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మేము కూడా వాళ్ళకి ఏదైనా మా వంతు మా యువత సహాయ సహకారాలు అందిస్తున్నాం. గత 10 సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణ కోసం మేము వినాయక చవితి ఇలా చేస్తున్నాము. లాస్ట్ టైం కామాక్షమ్మ దీపాలతో చేస్తాము. హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. టోటల్ ఆంధ్ర వైడ్ పబ్లిసిటీ అయింది. ఈసారి కూడా మేము కామాక్షమ్మ దీపాలతో 4500 కామాక్ష దీపాలతో చేసాము. ఇలాగే ప్రీవియస్ ఇయర్స్ నుంచి నెక్స్ట్ ఇయర్స్ కూడా చేస్తామండి. కొన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాము, కొన్ని రిమైనింగ్ భక్తులకి ఇస్తాము, కొన్ని మాత్రం సేల్ చేసి దాన్ని కూడా ఎవరో ఒకరికి డొనేషన్స్ అవి వాళ్ళు ఇస్తారు. అదే 9th డే కానీ 11th డే కానీ. తిరుపతిలో వినాయక చవితి సందర్భంగా తిరుపతి ప్రజలు వినాయక చవితిని ఘనంగా నిర్వహించుంటారు. అందులో భాగంగా తిరుపతిలో ప్రతి చోట రకరకాల వినాయకులను పెట్టి పూజిస్తున్నారు. అందులో భాగంగా మనం ఇప్పుడు యాదవ్ కాలనీలో ఉన్నాము. ఇక్కడైతే స్వామివారిని ఏదైతే ఇదుందో దీపాలు ఉన్నాయో కామాక్షమ్మ దీపంతో స్వామివారిని తయారు చేసి దీన్ని అయితే ప్రతిష్ఠించారు. దీనికి సంబంధించి మరిన్ని విశేషాలు ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్ని అడిగి మనం తెలుసుకుందాం. అన్న చెప్పండి అన్న, ఇది ఎప్పుడు టైం చేస్తాం, ఎన్ని రోజులు పట్టింది మీకు ఇది చేయడానికి, మళ్ళీ ఎన్ని రోజులు పెడతారు? యాక్చువల్గా ఇది చేయడానికి 1 month బ్యాక్ అండ్ వర్క్ జరిగింది. ఫస్ట్ అచ్చు అంతా ఏర్పాటు చేసుకోవడానికి, ఇక్కడికి వచ్చి చేయడానికి 1 week పట్టింది. అదే ఇప్పుడైతే ఇదైతే మనం ఏం చేస్తామన్నా, ఇప్పుడు అయిపోయిన తర్వాత వినాయక చవితి అయిపోయిన తర్వాత కొన్ని దీపాలను అయితే ఫ్రీగా పంచుతున్నారు. అదే విధంగా మరి కొన్ని వచ్చి మీరు పేమెంట్ పెట్టి దాన్ని అయితే చారిటీ ట్రస్ట్ కానీ లేదంటే ఏదైనా కార్యక్రమాలకు వాడుతున్నారు అంటున్నారు కదా, ఏ విధంగా చేస్తారు? అంటే లాస్ట్ టైం అన్ని ఫ్రీగానే ఇవ్వాలని ప్లాన్ చేసాం. బట్ కొంతమందికి రోడ్డు యాక్సిడెంట్ జరిగిన దానివల్ల కొన్ని సేల్స్ చేసాము. ఆ సేల్స్ చేసిన వాళ్ళకి కూడా కొన్ని రాలేకపోయాయి, అప్పటికే అందజేసాం వాళ్ళకి. ఈసారి పకడ్బందీగా ముందుగానే ప్లాన్ చేసుకుని ఒక 2000 దీపాలు మాత్రం డొనేషన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అయితే గతంలో కూడా చాలా సంవత్సరాల నుంచి పర్యావరణానికి సంబంధించి ఎటువంటి ఇది జరగకుండా మీరైతే విగ్రహాలు, మట్టి విగ్రహాలు కానీ ఇది అలాంటివి పెట్టకుండా రకరకాల కూరగాయలు కావచ్చు లేదంటే ఈ విధంగా దీపాలు కావచ్చు ఇలాంటివి పెడుతున్నారు కదా, ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతూ ఏ రకాలు పెట్టారు? యాక్చువల్గా మేము వెజిటేబుల్స్ తో పెట్టాం 2020లో. దాని తర్వాత టెంకాయలతో పెట్టాం, దాని తర్వాత కరెన్సీతో పెట్టాం, దాని తర్వాత అష్టలక్ష్మి కలశాలతో పెట్టాం, ఆఖరిగా ఇప్పుడు కామాక్షమ్మ దీపాలతో పెట్టాం. ప్రస్తుతానికి అయితే మనం అయితే చూసుకుంటే అన్న చెప్పినట్టు విధంగా అయితే పర్యావరణ పరిరక్షణ సంబంధించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వినాయకుడిని రకరకాల అయితే కూరగాయలు అయితే కావచ్చు, కరెన్సీ అయితే కావచ్చు, కొబ్బరికాయలతో అయితే ఈసారి అయితే మరీ
కామాక్షమ్మ దీపంతో పాటు స్వామివారికి చేశామనేసి అని చెప్పి ఆలయ కమిటీ వాళ్ళు చెప్తున్నారు. కెమెరామెన్ రాజేష్తో ముని, ఐ డ్రీమ్స్ తిరుపతి. ఓకే, మనం చూస్తున్నాం కదా గాంధీపురం సర్కిల్లో అయితే పాల ఉత్సవ కమిటీ వాళ్ళు అయితే కూడా ఇంత చక్కగా అయితే సారీస్ తో వినాయకుడిని తయారు చేశారు, చాలా స్పెషల్ గా. సో ఇక్కడ మనతో మాట్లాడడానికి ప్రసాద్ గారు ఉన్నారు, ఉత్సవ కమిటీ మెంబర్. ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఈ థాట్ ఎలా వచ్చిందని. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్ అసలు ఇలా సారీస్ తో కట్టాలి, ఇలా ఆలోచన ఎవరికి వచ్చింది, ఎలా? ఈ శారీస్ తో చేయాలని మాకు ఆలోచన ఎందుకు వచ్చిందంటే, గతంలో రాజమండ్రిలోనో వైజాగ్లోనో ఒక చోట ఇదే విధంగా వినాయక విగ్రహాన్ని చీరలతో చేశారని చూసాం. లాస్ట్ టైం అంతకుముందు అప్పుడు కరోనా అప్పుడు చేయలేకపోయినాము, తర్వాత వేరేగా చేసుకున్నాము. ఈసారి మళ్ళీ చీరలతో చేద్దామని చెప్పి మా ఉత్సవ కమిటీ వాళ్ళంతా మాట్లాడుకొని నిర్ణయం తీసుకొని చేయడం జరిగింది. దీనికి ప్రధానంగా చిల్లీస్ వారు, పరిణయ చిల్స్ వారితో మాట్లాడి వాళ్ళ సహకారంతో చీరలని కూడా వాళ్ళు కొద్దిగా డొనేట్ చేసి మేము కొద్దిగా తీసుకొని చేస్తున్నామమ్మా. ఎన్ని సారీస్ ఉంటాయి సార్ మొత్తం కలిపి? అప్రాక్సిమేట్ గా 3000 పైనే ఉంటాయి చీరలు. ఉంటాయి 3000 నుంచి 3,500 ఉంటాయి. లాస్ట్ రోజు నిమజ్జనానికి చిన్న బొమ్మ పెట్టాము, నిమజ్జనానికి చిన్న బొమ్మ చేస్తాం. ఆ చీరలన్నీ కూడా భక్తులకి ఇవ్వాలని తెలుసుకున్నాం. మా ఊరు గాంధీపురం పక్కనే హరిజనవాడ, మా ఊర్లో వాళ్ళకి ఇవ్వగా మిగిలిందంతా కూడా ఇక్కడ గుడి నిర్మాణం చేయాలనుకుంటున్నాం, వినాయకుడి గుడి. దానికి భక్తులకి వారు తోచిన కానుక ఇస్తే వాళ్ళకి ఇచ్చేసి ప్రసాదంగా, స్వామివారి ప్రసాదంగా స్వీకరిస్తారని భావిస్తున్నాం. ఎన్ని రోజులు పట్టింది సార్ ఇది తయారు చేసేదానికి 3-4 రోజులు పట్టింది. వాళ్ళందరితో కూడా రాజమండ్రి నుంచి వైజాగ్ వాళ్ళతో మాట్లాడి అక్కడ నుంచే వాళ్ళు తయారు చేసే వాళ్ళని పిలిపించి చేయించడం జరిగింది. 3 నెలలుగా దీన్ని అటు ఇటు ఏదో ఒక పనులు పడినా కాలయాపన అయినా కానీ మొత్తానికి చేయగలిగాను, సంతోషం ఉంది. సార్ మీరు చెప్పండి సార్, 3 months నుంచి ఇది కష్టపడి చేస్తున్నారంట కదా, మీకు ఎలా అనిపించింది? నాకు చాలా హ్యాపీగా ఉంది. మేము ఎవ్రీ ఇయర్ గత 25 yearsగా ఇక్కడ మేము చేస్తూనే ఉంటాము. ఎవ్రీ ఇయర్ ఏదో ఒక వినూతనంగా, కొత్తదనంగా తిరుపతి ప్రజలకు చూపించాలని మేము చాలా ట్రై చేస్తాం. నేనే కాదు, నా తోటి స్నేహితులు, మా గాంధీపురం యువకులు, ప్రతి ఒక్కరూ దీనికోసం చాలా మంది కష్టపడారు, రాత్రి పగలు. ఎవ్రీ ఇయర్ మాకు నిద్రే ఉండదు. యాక్చువల్లీ నేను 2 days స్నానం చేసి ఇప్పటికీ అలాగే ఉన్నానంటే మాకు ఎవ్రీ ఇయర్ జరిగే పని. నాతో పాటు మాతో యూత్ కమిటీ వాళ్ళు ప్రతి ఒక్కరు ఇలాగే ఉంటారు, ఇలా కష్టపడితే వీళ్ళందరూ ఐక్యతే మేము ఎవ్రీ ఇయర్ ఇంత గొప్పగా చేయడానికి గల కారణం. ఇప్పుడు ఈ సారీస్ అన్ని అందరికి ఇచ్చేస్తారా లేకపోతే ఎట్లా సార్? ఈ శారీస్ అన్ని భక్తులకి ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే గత 15 ఏళ్ళుగా మేము చేసే ప్రతి వినాయక పూజకి చిల్లీస్ రెస్టారెంట్ అంజీ గారు మాకు ప్రతి ఇయర్ మాకు సహకరిస్తూనే ఉన్నారు. అలాగే పరిణయ సిల్క్స్ కృష్ణారెడ్డి గారు కూడా ఎవ్రీ ఇయర్ మాకు సహకరిస్తూ వాళ్ళ వల్ల అయిన హెల్ప్. ఇప్పుడు ఈ పరిణయ సిల్క్స్ గల కారణం కూడా వాళ్ళిద్దరూ రీజన్తోనే ఇలా ఎవరు మనకి ప్రతి ఇయర్ వాళ్ళ సహకారం ఉంటుంది. అలాగే ఇక్కడున్న ప్రతి వ్యాపారస్తులు మేము పోగానే మమ్మల్ని గౌరవిస్తూ మా మీద నమ్మకం ఉంచుతూ ప్రతి ఒక్కరు మా మీద నమ్మకంతో మీరు గ్రాండ్గా చేయాలనే వెన్నుండి కూడా అలాగే ప్రోత్సహిస్తారు. ఎన్ని రోజులు పెడతారు? మేము 5 days పెడతాం. తర్వాత లాస్ట్ నిమజ్జనం.
ఓకే, మనం చూసాం కదా చాలా స్పెషల్ గా సారీస్ తో ఒక 3000 ప్లస్ సారీస్ తో అయితే ఇలా చక్కగా వినాయకుడిని అయితే కూడా అరేంజ్ చేస్తున్నారు. సో ఎవ్రీ ఇయర్ ఏదో ఒక కొత్త థీమ్ తో అయితే ఇలాగా గాంధీపురం యూత్ కమిటీ వాళ్ళైతే కూడా ఇలా చేస్తూ ఉంటారు. మనం ఒకసారి అన్ని కూడా చూడొచ్చు, ఏ ఇయర్ ఎలా వినాయకుడిని అయితే కూడా వాళ్ళు సెట్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఒక 5 days 8 days అలా అయితే ఇలా పెట్టి ప్రతిరోజు డైలీ ఒక్కొక్క సెలబ్రేషన్స్ అయితే చేస్తూ ఉన్నారనమాట వినాయకుడి కోసం. సో ఈ పాల కమిటీ యూత్ సభ్యులైతే కూడా అందరూ కలిసి సమిష్టిగా ఒక 3 days నుంచి కష్టపడి ఇలా సారీస్ తో అయితే కూడా చేస్తున్నారు. సో ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి. అండ్ ఇది వచ్చేసి డిఆర్ మహల్ దగ్గరలో ఉన్న గాంధీపురం సర్కిల్ లో అయితే కూడా ఉంటుంది. సో ఈ వినాయక చవితి అందరికీ సుఖశాంతులు సంపదలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. సో నెక్స్ట్ మళ్ళీ వేరే వినాయకుని చూద్దాం. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.